Yeah, thank you, sir. Please hearty welcome MSR Association, MSR Vestige Army, sir. మీ విలువైన సమయాన్ని వెస్టీజ్ ఆర్మీకి అందిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్లీజ్ హార్టీ వెల్కమ్ సార్ సాయి సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ వాయిస్ క్లియరా? క్లియర్ సార్. క్లియర్ సార్ సాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చి నన్ను ఇన్వైట్ చేసి జూమ్లో జాయిన్ చేసినందుకు శివరామ్ సార్కి స్పెషల్ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. వెరీ గుడ్ మార్నింగ్. సో నా పేరు సాయి కుమార్ అండి. నేను ఉండేది హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉంటాను. సో బిఫోర్ వెస్టీజ్ నేను ఒక 10 years బీటెక్ కంప్లీట్ చేసి ఒక 3 different ఎంఎన్సి కంపెనీస్లో నేను జాబ్ చేయడం జరిగింది, సాఫ్ట్వేర్ కమ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్గా. సో అక్కడ దాదాపు నాకు నెలకి 1,00,000 రూపాయలు శాలరీ వస్తున్న టైంలో యూసిడి అరుంధతి మేడం ద్వారా నాకు వెస్టీజ్ ప్లాట్ఫామ్ పరిచయం అయింది. సో ఒక 6 months కంటిన్యూస్ ఫాలో అప్ తర్వాత ఒక సెమినార్కి వెళ్ళి సైదుల్ సార్ సెమినార్ విన్న తర్వాత వెస్టీజ్ బిజినెస్ ఎంత పెద్దది, ఇందులో ఎంత ఫ్యూచర్ ఉందని అర్థం చేసుకున్న తర్వాత ఒక 6 months పార్ట్ టైం చేయడం జరిగింది. సో పార్ట్ టైంగా చేస్తే ఎన్రోల్ చేసిన ప్రాసెస్ డీలే అవుతుంది. ఇది పార్ట్ టైంగా చేయాల్సిన బిజినెస్ కాదు, ఎంత ఎక్కువ చేసుకుంటే అంత ఫ్యూచర్ ఉంటుందని అర్థం చేసుకొని కంప్లీట్గా నా 1,00,000 రూపాయల ఉద్యోగానికి రిజైన్ చేసి నేను వెస్టీజ్ బిజినెస్ ఫ్రమ్ పాస్ట్ 8 months నుంచి కంప్లీట్ ఫుల్ టైం వెస్టీజ్ బిజినెస్ చేయడం జరుగుతుందండి. సో దానికి గాను నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 140 రూపీస్ తీసుకున్నాను. హైయెస్ట్ చెక్ 47,629 రూపీస్ తీసుకున్నాను. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక జూమ్లో, లేదు రీసెంట్గా వెస్టీజ్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటే కనుక, సో ఎందుకు అంటే ఇట్లా లక్షల్లో జీతాలు వచ్చే జాబులు కానీ గవర్నమెంట్ జాబులు కానీ వదిలేసి వెస్టీజ్లోకి ఎందుకు వస్తున్నారు, అంత ఫ్యూచర్ ఏముంది అనేది అర్థం చేసుకొని సెమినార్స్కి మీటింగ్స్కి అటెండ్ అయ్యి కంప్లీట్గా వెస్టీజ్ ప్లాట్ఫామ్ గురించి, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి, వెస్టీజ్ సిస్టమ్ గురించి తెలుసుకొని ఇందులో జర్నీ కంటిన్యూ చేసి అందరూ సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా బ్యాక్గ్రౌండ్ చెప్పానండి, టెస్టిమోనీ. సో ఈరోజు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసింది మన వెస్టీజ్ సప్లిమెంట్స్లో ప్రైమ్ కేటగిరీ ప్రొడక్ట్స్ గురించి చెప్పడానికి. సో వన్స్ మనం ప్రైమ్ కేటగిరీ సబ్జెక్ట్లోకి వెళ్ళడానికి ముందు బేసిక్గా నేను ఎక్కడ సప్లిమెంట్స్ గురించి చెప్పినా కూడా ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అసలు మనం సప్లిమెంట్స్ ఎందుకు వాడుకోవాలి. నార్మల్గా మనిషికి ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా హాస్పిటల్స్కి వెళ్తున్నారు, డాక్టర్స్కి చూయించుకుంటున్నారు, అలోపతి మెడిసిన్స్ తెచ్చుకుంటున్నారు, వాడుకుంటున్నారు, ఏదో టెంపరీ సొల్యూషన్ వస్తుంది, మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయితే మళ్ళీ హాస్పిటల్కి వెళ్తారు. తగ్గకపోతే హాస్పిటల్ మారుస్తారు, డాక్టర్లను మారుస్తారు. డాక్టర్ ఏమో ఒక సైడ్ సరిపోకపోతే పేపర్ తిప్పి ఇంకొక వైపు మెడిసిన్ రాస్తాడు. మెడిసిన్ పెరుగుతుంది, డాక్టర్లను మారుస్తున్నాను తప్పితే అనారోగ్యాలకి సొల్యూషన్ దొరకట్లేదు. మహా అయితే ఇమ్యూన్ పవర్ తగ్గింది, మీకు డోసేజ్ సరిపోవట్లేదు, ఇంకా డోస్ పెంచుతున్నాము, ఏవేవో రీజన్స్ చెప్తారు డాక్టర్స్. బట్ బేసిక్గా అండి, ఒక బేసిక్ ఫండమెంటల్ యూనిట్ ఏంటి, అసలు ఒక మనిషి శరీరంలో అనారోగ్యం అనేది స్టార్ట్ అవ్వడానికి ముఖ్య కారణం ఆ మనిషి శరీరంలో ఉన్న పోషక లోపం. న్యూట్రిషనల్ డిఫిషియన్సీ వల్ల మనిషికి హెల్త్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అది ఏ ఏ హెల్త్ ప్రాబ్లం అన్నా తీసుకోండి మీరు, ల్యాక్ ఆఫ్ న్యూట్రిషనల్ డిఫిషియన్సీ. మనము మనిషి చూడ్డానికి 100 కిలోలు, 70 కిలోలు, 80 కిలోలు వెయిట్ కనిపించిన, 5 అడుగులు 6 అడుగులు హైట్ కనిపించిన, ఆ మనిషి శరీరంలోకి వెళ్తే గనక అవయవ వ్యవస్థ, ఫర్ సపోజ్ న్యూరాన్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, బ్రెయిన్ ఫంక్షనింగ్ సిస్టమ్, హార్ట్ ఫంక్షనింగ్ సిస్టమ్, ఇలా ఏది చూసుకున్నా కూడా ఒక అవయవ వ్యవస్థ ఉంటుంది. ఆ అవయవ వ్యవస్థలోకి వెళ్తే అవయవాలు ఉంటాయి. ఆ అవయం లోపలికి వెళ్తే టిష్యూస్ అంటారు, కండరాలు ఉంటాయి. ఆ టిష్యూ లోపలికి వెళ్తే కణాలు ఉంటాయి, సెల్స్. ఎప్పుడైతే ఆ మన కంటికి కూడా కనిపించని మన శరీరంలో ఉన్న ఆ కణాలకి, ఆ సెల్స్కి సరైన
పోషక విలువలు అందుతాయో, ఏ పోషక లోపం లేకుండా కావాల్సిన బలమంతా ఆ సెల్లుకి చేకూరుతుందో, ఆ కణానికి చేకూరుతుందో, అప్పుడు ఆ కణం బలంగా ఉంటుంది. దాన్నే కణపోషణ అంటారు. వన్స్ ఆ కణం బలంగా ఉంటే, కణాలన్నీ బలంగా ఉంటే టిష్యూ బలంగా ఉంటుంది, టిష్యూ స్ట్రాంగ్గా ఉంటుంది. టిష్యూస్ అన్నీ స్ట్రాంగ్గా ఉంటే ఆర్గాన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఆర్గాన్స్ అన్నీ హెల్దీగా ఉంటే ఆ ఆర్గాన్ సిస్టమ్ బాగుంటుంది. బాడీలో ఉన్న అన్ని అవయవ వ్యవస్థలు బాగుంటే బాడీ ఆటోమేటిక్గా బాగుంటుంది. సో కాబట్టి ఫస్ట్ మన శరీరంలో మన కంటికి కూడా కనిపించని కణం దగ్గర నుంచి మన జీవం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మన కణానికి కావాల్సిన అన్ని పోషక విలువలు కనుక అందితే మనిషికి అనారోగ్యాలంటూ దరిచేరవు. ఫర్ ఎగ్జాంపుల్, మన శరీరంలో కాల్షియం తక్కువైంది అనుకోండి, బోన్స్కి సంబంధించిన ప్రాబ్లమో, టీత్కి సంబంధించిన ప్రాబ్లమో, కాల్షియం లోపాల వల్ల ఒంటి మీద మచ్చలు రావడమో, వెంట్రుకలు రాలిపోవడమో, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి శరీరంలో కాల్షియం తగ్గిపోవడం వల్ల. అదే మన శరీరంలో ఐరన్ తగ్గిపోయింది అనుకోండి, రక్తహీనత వస్తుంది, హెచ్బి తగ్గిపోతుంది, హెమోగ్లోబిన్. అదే మన శరీరంలో విటమిన్ B12 తగ్గింది అనుకోండి, నరాల బలహీనత, నోటిపూతలు ఇలా వస్తాయి. మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువైనాయి అనుకోండి, క్యాన్సర్ కణాలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, మన శరీరంలో వచ్చే అన్ని అనారోగ్యాలకి మూల కారణము అది పెరగకుండా ఆపగలిగే పోషకం మన శరీరంలో లేకపోవడం. దానికి గాను అలోపతి మెడిసిన్ కాకుండా మన వెస్టీజ్ వాళ్ళు తయారు చేస్తున్న ఫుడ్ సప్లిమెంట్స్, అంటే అన్ని తినే ఆహారపు పదార్థాల నుంచి తీసిన పోషక విలువలు. బేసిక్గా మనకు తెలుసు మన వెస్టీజ్ సప్లిమెంట్స్లో వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు, ఉసిరికాయ, కలబంద, తులసి, పసుపు, పండ్లు, చెట్లు వేర్లు, కాయగూరలు, ఇలా అన్ని తినే పదార్థాల నుంచి తీసిన పోషక విలువల్ని క్యాప్సూల్ రూపంలో ఇస్తున్నారు. అవి మనం తీసుకోవడం వల్ల ఆ పోషకాలు మన శరీరంకి, కణాలకి వంటబట్టడం ద్వారా మన శరీరంలో ఏ పోషకాలైతే తక్కువైనాయో ఆ పోషకాలను మనం ఇస్తున్నాం కాబట్టి ఆ బలం ఆటోమేటిక్గా శరీరానికి చేకూరుతుంది. సో కణాలు బలంగా తయారవుతాయి. అనారోగ్యం ఉన్న వాళ్ళకి అనారోగ్యం తగ్గిపోతుంది. అనారోగ్యం లేకుండా వాడిన వాళ్ళకి భవిష్యత్తులో అనారోగ్యాలు రాకుండా కాపాడుతుంది. చాలామంది సప్లిమెంట్స్ అనగానే నాకు ఇప్పుడు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళని పట్టుకొని వాళ్ళతో వాడిస్తా అని ట్రై చేస్తారు. అనారోగ్యాలను ఉన్నోళ్ళని ఏమంటారు, వెతకడం మన పని కాదు. ఫస్ట్ వెస్సీలో జాయిన్ అయినందుకు మనము మన కుటుంబం అందరం రెగ్యులర్గా ఈ సప్లిమెంట్స్ వాడుకుంటూ మన హెల్త్ బాగుండేలా చూసుకోవాలి. ఒక 3 months హార్ట్ కేర్కి, ఒక 3 months డైజెస్టివ్ సిస్టమ్కి, ఒక 3 months బోన్ హెల్త్కి, ఒక 3 months ఇమ్యూన్ సిస్టమ్కి, అలా 3 నెలలకి మన కోర్స్ మారుస్తూ కంటిన్యూగా సప్లిమెంట్స్ వాడుకోవడం ద్వారా శరీరంలో అన్ని భాగాలకు కావాల్సిన, అన్ని అవయవాలకు కావాల్సిన పోషకాలు సమృద్ధిగా అందడం వల్ల మన శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉండడానికి సప్లిమెంట్స్ సహాయపడతాయి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం తినే ఏ ఆహారపు పదార్థాల్లో కూడా మన శరీరానికి కావాల్సిన అన్ని పోషక విలువలు దొరకట్లేదు. మొత్తం ఆహారపు అలవాట్లే మారిపోయినాయి. అంత స్టైలిష్ ఫుడ్, జంక్ ఫుడ్ తయారైపోయింది. సో ఆ పోషకాలు మనం తినే తిండిలో దొరకట్లేదు కాబట్టి సప్లిమెంట్స్ రూపంలో మనం తీసుకుంటున్నాం. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇవి డాక్టర్లు చెప్పకుండా ఎలా వాడాలి అని భయపడుతుంటారు. ఆ భయాలన్నీ వదిలేయండి. మనం ఇంట్లో తినే కాయగూరలు, పండ్లతో మన సప్లిమెంట్లు సమానం. దీంట్లో డ్రగ్ కంటెంట్ లేదు, మెడిసినల్ వాల్యూ లేదు. ఇవి మెడిసిన్స్ కాదు. సో ఎలా వాడుకున్నా ఏం కాదు. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే అనుమానాలన్నీ పక్కకు పెట్టి నిర్భయంగా సప్లిమెంట్స్ వాడుకోవచ్చు. చాలా మంది డాక్టర్స్ బయట మెడిసిన్స్ రాసి
వాళ్ళు లోపలికి వెళ్ళి సప్లిమెంట్స్ వాడుకుంటున్నారు ఈ రోజుల్లో. అండ్ అన్ని అడ్వాన్స్డ్ కంట్రీస్లో, ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు పొద్దున్న లేస్తే వాడేది సప్లిమెంట్సే. సో సప్లిమెంట్స్కి అంత ఇంపార్టెన్స్ ఉంది మన బాడీని కాపాడడానికి. అందులో నుంచి మన వెస్టీజ్ కంపెనీలో తయారు చేస్తున్న అన్ని సప్లిమెంట్స్లోకి వెళ్ళా ఒక 10 ప్రొడక్ట్స్ని మనం ప్రైమ్ కేటగిరీ అంటాం. అంటే ప్రధానమైనవి, సప్లిమెంట్స్లో ప్రాముఖ్యత ఉన్నాయి, ప్రధానమైనవి. ఈ ప్రైమ్ కేటగిరీ కనుక ఖచ్చితంగా అందరి ఇళ్లలో రెగ్యులర్గా అందరూ వాడుకుంటే జనరల్గా రెగ్యులర్గా వచ్చే అన్ని రకాల అనారోగ్యాల నుంచి మనం దూరం అవ్వచ్చు. ఆ ప్రైమ్ కేటగిరీ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నాను, 1 సెకండ్. సార్ స్క్రీన్ విజిబుల్ ఒకసారి చెప్తారా? ఎస్ సార్ విజిబుల్. థ్యాంక్ యూ సార్. సో వెస్టీజ్ ప్రైమ్ కేటగిరీ. సో మన వాళ్ళు తయారు చేస్తున్న ది బెస్ట్ క్వాలిటీ వెల్నెస్ ప్రొడక్ట్స్లో ఈ ప్రైమ్ కేటగిరీ ప్రొడక్ట్స్ చాలా అడ్వాన్స్డ్ అండ్ అవుట్ స్టాండింగ్ సప్లిమెంట్స్ అనమాట. అంటే వీటికి చాలా ప్రత్యేకమైన కేటగిరీ ఉంది. సో ఈ 10 ప్రొడక్ట్స్ రెగ్యులర్గా మనం ఇంట్లో వాడుకుంటే చాలా రకాల అనారోగ్యాల నుంచి మనం దూరంగా ఉండొచ్చు. కాబట్టి అన్ని సప్లిమెంట్స్లోకి వెళ్ళా వీటికి ప్రైమ్ కేటగిరీ అనే ఒక బ్యాచ్ ఇచ్చారు. ఓకేనా? సో ఆ ప్రైమ్ కేటగిరీలో ఫస్ట్ మనిషి జీర్ణ వ్యవస్థలో ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ అని 2 ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. అంటే మనం తిన్నది ఏదైనా డైజెషన్ అయ్యి ఒంటికి పట్టాలి అంటే మన డైజెస్టివ్ సిస్టంలో గుడ్ బ్యాక్టీరియా అని ఉంటుంది. ఆ బ్యాక్టీరియాకి ఫుడ్ కావాలి. డైజెస్ట్ అయ్యి వంట పట్టడానికి హెల్ప్ చేసే ఆ గుడ్ బ్యాక్టీరియాకి కూడా ఫుడ్ కావాలి. సో దానికి ప్రీబయోటిక్స్ మన సప్లిమెంట్స్లో దొరుకుతాయి. అదే కాంబయోటిక్స్. ఇక్కడ ఉంది చూడండి. ఈ కాంబయోటిక్స్ ప్రొడక్ట్ ఎంత ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ అంటే రెవల్యూషనరీ థాట్ అండి. క్యాప్సిల్ ఇన్ క్యాప్సిల్ టెక్నాలజీ. బయట మీకు ఏ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి టెక్నాలజీ, అంటే ఏ ఫార్మా కంపెనీలో కానీ మీరు ఎక్కడ చూసుకున్నా ఈ టెక్నాలజీ దొరకదు. క్యాప్సిల్ లోపల ఇంకొక క్యాప్సిల్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఓపెన్ చేసి చూడండి, క్యాప్సిల్ లోపల క్యాప్సిల్ కనబడుతుంది, కాంబయోటిక్స్. సో దీంట్లో మల్టీవిటమిన్స్ అండ్ మినరల్స్ 2 ఉంటాయి. వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, అలాంగ్ విత్ ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్. మన జీర్ణ వ్యవస్థకి కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఆ గుడ్ బ్యాక్టీరియాకి కావాల్సిన ఫుడ్ కూడా అదే క్యాప్సిల్లో ఉంటుంది. సో అందుకని ఇది వాడుకోవడం వల్ల ప్రతిరోజు మనకు కావాల్సిన ఎనర్జీ వస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది. అండ్ అన్నిటికీ మించి కీ పాయింట్స్ వచ్చేసి చాలా వీక్ డైజెస్టివ్ సిస్టమ్. అంటే తింటే నాకు సరిగా అరగట్లేదు, తిన్న తర్వాత నాకు కడుపు ఉబ్బరంగా ఉంది, ఇబ్బందిగా ఉంది అన్న వాళ్ళకి ఇది చాలా బ్రహ్మాండమైన ప్రొడక్ట్ అండి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎవరన్నా ఫుడ్ సరిగా టైం టు టైం తినకపోయినా, మోషన్ ఫ్రీ లేకపోయినా, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా, ఎవరైనా బాగా వర్క్ స్ట్రెస్లో ఉన్నా, అలాగే లేడీస్ ఎవరైనా కన్సీవ్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్న మ్యారేజ్ తర్వాత, వాళ్ళందరికీ కాంబయోటిక్స్ ద సుపీరియర్ ప్రొడక్ట్ అండి. ఎంటైర్ డైజెస్టివ్ సిస్టమ్, పేగు వ్యవస్థతో సహా ఎంటైర్ డైజెస్టివ్ సిస్టమ్ని ఇది ఒక రక్షణ కవచం లాగా కాపాడుతుంది. సో వెంటనే మనం వేసుకున్న తర్వాత అవుటర్ షెల్ కరిగిపోయి మళ్ళీ లోపలున్న క్యాప్సిల్ కూడా వెంటనే 1 by 1 వర్క్ చేస్తుంది. కాబట్టి ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ 2 మన బాడీకి అంది కొంచెం ఎనర్జెటిక్గా కూడా అనిపిస్తుంది బాడీ. ఎందుకంటే ఇందులో వైటమిన్స్ ప్లస్ మినరల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి. సో దీన్ని ఎవ్రీడే ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత వాడితే చాలా బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ టైంలో డైలీ 1 క్యాప్సిల్ అది చేయాల్సిన పని చేసి నెక్స్ట్ డే మార్నింగ్కి
ఫ్రీ మోషన్ అయ్యేలాగా ఏ ఇబ్బంది లేకుండా మన బాడీని తయారు చేస్తుంది కాంబయోటిక్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్రిల్ ఆయిల్. ఈ క్రిల్ ఆయిల్ అనేది ఒక రకంగా నాన్ వెజ్ క్యాప్సూల్ అని చెప్పొచ్చండి. అంటార్క్టికా మహాసముద్రంలో క్రిల్ అనే ఒక రొయ్య జాతి ఉంది, సపరేట్ బ్రీడ్ అన్నమాట అది. సో ఆ క్రిల్ అనే రొయ్య జాతి నుంచి తీసిన ఫిష్ ఆయిల్ ఇది, రొయ్య నుంచి తీసిన ఆయిల్ క్యాప్సూల్ ఇది. సో ఇది వాడుకుంటే కంప్లీట్ హార్ట్ హెల్తీ, గుండె ఆరోగ్యానికి ఇది చాలా నెంబర్ 1 ప్రొడక్ట్. ఎందుకంటే దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. అది చాలా మంచిది గుండె ఆరోగ్యానికి. అండ్ మన శరీరంలో ఉన్న హార్మ్ఫుల్ ట్రైగ్లిసరైడ్స్ అంటే మన రక్తనాళాల్లో అక్కడక్కడ కొవ్వు గడ్డలు పేరుకుపోతుంటాయి. ఫ్యాట్ వల్ల కొవ్వు పేరుకుపోతుంటుంది. ఆ కొవ్వు గడ్డల్ని మొత్తం క్లియర్ చేసి రక్తనాళాల్లో రక్త ప్రసరణ ఫ్రీగా జరిగేటట్టు చేసి మనిషికి బీపీ రాకుండా, హార్ట్ అటాక్ రాకుండా, పెరాలసిస్ రాకుండా మన క్రిల్ ఆయిల్ కాపాడుతుంది. దాంతోపాటు బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్ని కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుడ్ 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 ఫ్యాటీ యాసిడ్ కాబట్టి బ్యాడ్ కొలెస్ట్రాల్ని మెల్ట్ చేసి బాడీలో నుంచి బయటికి పంపించేస్తుంది. సో ఈ ఒమేగా 3 అనేది హార్ట్ ఫంక్షన్, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అండ్ ఎస్పెషల్గా క్రిల్ ఆయిల్ని గుండె ఆరోగ్యం గురించి అని చాలా టాప్ నాచ్ క్వాలిటీగా చెప్తారు. గుండెతో పాటు వాస్తవానికి క్రిల్ ఆయిల్ బ్రెయిన్ ఫంక్షనింగ్కి, కంటికి సంబంధించిన ప్రాబ్లం కానీ, చెవులకు సంబంధించిన ప్రాబ్లం కానీ, ఎంటైర్ మన మెడ నుంచి పైన తల హెల్దీగా ఉండడానికి క్రిల్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుందండి. నేను చాలా రిజల్ట్స్ చూశాను కూడా. ఈ చెవులలో నుంచి చీము గారే వాళ్ళు వాడితే చీము తగ్గిపోవడము, బ్రెయిన్ ఫంక్షనింగ్ ప్రాపర్గా లేని వాళ్ళు వాడితే బ్రెయిన్ ఫంక్షనింగ్ బెటర్ అవ్వడము. సో ఇలా క్రిల్ ఆయిల్ చాలా వాటికి బెనిఫిషియల్గా పనిచేస్తుంది. అందులో అన్నిటికంటే ప్రాముఖ్యత గుండె ఆరోగ్యం కోసం పనిచేస్తుంది. దీంట్లో కొన్ని కీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అంటే ముఖ్యమైన పదార్థాలు ఏముంటాయి క్రిల్ ఆయిల్లో అంటే, ఇక్కడ ఇచ్చారు చూడండి, పాస్పోలిపిడ్స్. ఇది ఏం చేస్తుంది అంటే దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్ని, లేకపోతే మనం వేరే ఏ ఫుడ్లోనైనా ఏ సప్లిమెంట్స్లోనైనా తీసుకుంటున్న న్యూట్రిషనల్ వాల్యూస్ని మన కణాలకి సమృద్ధిగా అందేలాగా ఒక ట్రాన్స్పోర్ట్ మెకానిజం లాగా పనిచేస్తుంది క్రిల్ ఆయిల్లో ఉండే పాస్పోలిపిడ్స్ అనేది. తీసుకెళ్ళి కణానికి సమృద్ధిగా బాడీలో ఉన్న సెల్కు పట్టేలాగా చేస్తుంది. అండ్ ఒమేగా 3 అనేది ఆ సెల్స్ ఎఫిషియెంట్గా పనిచేసి బాడీకి మంచి ఎనర్జీ ఉండేలాగా చేస్తుంది. అండ్ కోలిన్ అనే ఒక పదార్థం ఉంటుంది ఇందులో. ఇది మజిల్ అండ్ లివర్ ఫంక్షన్కి బాగా పనిచేస్తుందండి. అంటే కండరాల పోషణకి, మన లివర్ ఫంక్షనింగ్కి చాలా బాగా పనిచేస్తుంది. అన్నిటికీ మించి క్రిల్ ఆయిల్లో ఉన్న ఇంకొక అద్భుతం ఏంటి అంటే యాక్స్టాజెంతిన్. ఈ పదార్థం వల్ల జరిగే హెల్ప్ ఏంటి అంటే న్యాచురల్గా భూమి మీద ఏ పదార్థానికైనా ఆక్సిడేషన్ అయిపోయే ఒక గుణం ఉంటుంది. ఆక్సిడేషన్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ ఎక్కడన్నా ఇనుప ముక్కు ఉందనుకోండి, ఐరన్ మెటల్, అది అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అవుతుంది. అంటే పెయింటింగ్ వేయకుండా, ఐరన్ పైన పెయింటింగ్ వేయకుండా మనం గాల్లో అట్లా బయట పెట్టామనుకోండి, అది గాలికి, ఎండకి, వానకి తడిసి తుప్పు పట్టిపోతుంటుంది. దాన్ని ఆక్సిడేషన్ అంటారు. అంటే కెమికల్ రియాక్షన్ జరుగుతుంది, అంటే ఇనుము పాడైపోతుంటుంది. అలాగే మీరు ఏ మెటీరియల్ అన్నా తీసుకోండి, ఒక యాపిల్ తీసుకోండి, యాపిల్ని కట్ చేసి మీరు కాసేపు ఓపెన్ పెడితే పైన మొత్తం నల్లగా మారిపోతుంది. అది కూడా ఆక్సిడేషనే. అంటే అందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి కణాలు అనేటివి చనిపోతూ ఉంటాయి. సో అలా ఈ క్రిల్ ఆయిల్లో ఏదైతే ఆ ఫిష్ ఆయిల్ ఉందో, ఆ ఫిష్ ఆయిల్ ఆక్సిడైజ్ అయిపోకుండా, అంటే అది పాడైపోకుండా ఉండడానికి
ఈ యాక్స్ట్రాజెంతిన్ అనేది natural గా అదే krill oil లో ఉంటది. అంటే బయట మనం ఏదన్నా ప్రొడక్ట్ పాడైపోకుండా ఉండడానికి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. అంటే ఈ ప్రొడక్ట్ పాడైపోకుండా ఇంతకాలం ఉండడానికి దానికి ఏదన్నా ఒక ప్రిజర్వేటివ్ యాడ్ చేస్తారు. బట్ కిల్ ఆయిల్లో ఉన్న గొప్పతనం ఏంటి అంటే ఈ యాక్స్ట్రాజెంతిన్ అనే ప్రొడక్ట్ ఆ మెటీరియల్ ఆక్సిడైజ్ అయిపోకుండా దాన్ని అదే కాపాడుకుంటది. దానివల్ల అది ఎక్కువ కాలం నిలువ ఉంటది. సో దాన్ని అదే అంత కాపాడుకుంటుందంటే మన శరీరాన్ని ఇంకెంత కాపాడుతుందో ఒకసారి ఆలోచన చేయండి. అందుకని ఇది ప్రైమ్ కేటగిరీలో చేర్చడం జరిగింది. చాలా సుపీరియర్ ప్రొడక్ట్ అండి క్రిల్ ఆయిల్ కనుక. ఇది డైలీ 1 or 2 క్యాప్సూల్స్ వేసుకోవచ్చు. జెల్ టైప్లో ఉంటాయి. డైరెక్ట్గా గొంతులో వేసుకొని మింగేయడమే అండి. ఈ క్రిల్ ఆయిల్ని ఎవరు కొరకడానికి ట్రై చేయొద్దు. అంటే ఫిష్ ఆయిల్ కాబట్టి కొంచెం ఆ టేస్ట్ కొద్దిగా అందరికీ నచ్చకపోవచ్చు, ఇబ్బందిగా ఉంటుంది. అందుకని క్రిల్ కొరకకుండా డైరెక్ట్గా స్వాలో చేయాలి, మింగేసేయాలన్నమాట. సో మన ప్రైమ్ కేటగిరీలో నెక్స్ట్ ఇంకో అద్భుతమైన ప్రొడక్ట్ సీబక్తాన్. నాకు తెలిసి చాలా మంది ఈ మధ్య చూసుంటారు. మన సోను శర్మ సార్ కానీ మన ప్రధాని నరేంద్ర మోడీ సార్ కానీ సీబక్తాన్ గురించి మాట్లాడిన వీడియోస్ చూసుంటారు. ఈ సీబక్తాన్ అనేది ఒక రేగుపండు జాతికి సంబంధించిన ఫ్రూట్ అండి. దీన్ని సముద్రపు రేగుపండు అంటారు. సముద్రపు అడుగుల్లో ఇది పెరుగుతుంది. అలాగే భూమి మీద కూడా బ్రతకగలుగుతుంది. దీని గొప్పతనం ఏంటి అంటే -40 టెంపరేచర్ దగ్గర నుంచి +40 టెంపరేచర్ వరకు ఎక్కడైనా ఇది బతకగలుగుతుంది. అంత ఇమ్యూన్ పవర్ ఉంటుంది ఈ ప్లాంట్కి. సో ఈ ప్లాంట్ని, ఈ సీబక్తాన్ని మనకి సప్లిమెంట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో omega-7 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. హై విటమిన్ సి ఉంటుంది. యూరోప్ అండ్ రష్యా లాంటి చాలా కూల్ ప్రదేశాల్లో ఇవి ఎక్కువ దొరుకుతాయి. కెనడా, రష్యా, యూరోప్ అట్లాంటివి. ఓకే, దీనివల్ల జరిగే బెనిఫిట్స్ ఏంటో చూడండి. మనకి ఏదన్నా ఫాటిగ్ అంటే నీరసం ఉన్నా, లేకపోతే ఎనర్జీ చాలా తక్కువ అనిపించినా, మజిల్ టెన్షన్ అంటారు, అంటే కొంతమంది కండరాలు పీకుతుంటాయి, కండరాలు పెయిన్ వస్తుంటాయి. సో అలాంటి వాళ్ళకి, నిద్ర సరిగా లేకపోయినా, విటమిన్ సి తక్కువ ఉన్నా, ఎవరికైనా హెడేక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మెంటల్ అటెన్షన్ అంటే కొంచెం నాకు బ్రెయిన్ కంట్రోల్లో ఉండట్లేదు, ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి అని స్ట్రెస్కి ఫీల్ అయినా, అలాంటి వాళ్ళకి సీబక్తాన్ బాగా పనిచేస్తుందండి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ ఇ అండ్ omega-7 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి చాలా ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ స్కిన్ హెల్దీ కోసం. అండ్ మన టిష్యూస్లో కొల్లాజన్ని సహజంగా పెరగడానికి సీబక్తాన్ చాలా హెల్ప్ చేస్తుంది. కొల్లాజన్ స్కిన్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కొల్లాజన్ అంటే ఏంటో చెప్తాను వినండి. ఒకసారి మీ చేతి పైన కానీ ఎక్కడైనా మీ శరీరంలో మీ స్కిన్ని, మీ చర్మాన్ని ఇలా గట్టిగా 2 వేళ్ళతో పట్టి ఇలా లాగండి. ఒక 1 minute ఆగి వదిలేయగానే మళ్ళీ యథావిధిగా స్కిన్ తన ప్లేస్కి అది వెళ్ళిపోతుంది. అదే ఎవరన్నా బాగా ముసలి వాళ్ళ శరీరం పట్టుకొని లాగండి, ఏజ్ అయిపోయిన వాళ్ళది, మీరు పట్టుకొని అలా వదిలేస్తే కాసేపు ఉండిపోతుంది అలాగే. అంటే కొల్లాజన్ లోపం. మనిషికి వయసు పెరిగే కొద్దీ ఆ ఏమంటారు, ఆ ఎలాస్టిసిటీ స్కిన్లో ఆ సాగే గుణం మళ్ళీ వెంటనే వెనక్కి వచ్చే గుణాన్ని ఉండాలి అంటే కొల్లాజన్ ఉండాలి. ఆ కొల్లాజన్ తగ్గిపోతే స్కిన్ సెల్స్ డెడ్ అయిపోతాయి. సో సహజంగా మన శరీరంలో కొల్లాజన్ ప్రాసెస్ జరగడానికి సీబక్తాన్ చాలా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, స్కిన్ రింకిల్స్ రాకుండా, అంటే ముడతలు రాకుండా, తొందరగా ఏజింగ్ అంటే కొంతమంది చిన్న వయసు వాళ్ళు కూడా పెద్ద వయసులాగా కనపడతారు. అలా ఏజ్ ఎక్కువ కనిపించకుండా సీబక్తాన్ చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఎవరికైనా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉన్నా, అసిడిటీ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నా, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ ఉన్నా, డైజెస్టివ్ సిస్టమ్కి కూడా సీబక్తాన్ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ బాగా గ్యాస్ ప్రాబ్లం ఉండి చెస్ట్ దగ్గర, గుండె దగ్గర ఇట్లా మంట అనిపిస్తుంది,
మండుతున్నట్టు పెయిన్ వస్తుంది అంటారు కదా, అలాంటి వాళ్ళకి సీబక్తాన్ చాలా బాగా పనిచేస్తుందండి. అండ్ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, ఎందుకంటే విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి. స్టెమినా బలం అనిపిస్తుంది బాడీకి. విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. సీబక్తాను ఎవరికన్నా జలుబు దగ్గు ఇలాంటివి ఉన్న వాళ్ళు మార్నింగ్ 2 సీబక్తాన్ క్యాప్సిల్స్, ఈవినింగ్ 2 సీబక్తాన్ క్యాప్సిల్స్ అలా ఒక 2-3 డేస్ వాడండి. జలుబుకి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అంత హై విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ని తొందరగా స్ట్రాంగ్ చేస్తుంది. సో ఇది థర్డ్ ప్రోడక్ట్ మన ప్రైమ్ కేటగిరీలో. దాని తర్వాత మల్టీ విటమిన్ గమ్మీస్. సో ఇది కూడా చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అండి. ఎస్పెషల్లీ ఇది ఎవరైనా వాడచ్చు. 5 ఇయర్స్ అబౌవ్ పిల్లల నుంచి ఎవరైనా వాడచ్చు. పెద్దవాళ్ళ కంటే కూడా పిల్లలకి ఇది చాలా అద్భుతమైన ప్రోడక్ట్. ఎందుకంటే చాలా మంది బయట డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లల కోసము డాక్టర్స్ మల్టీ విటమిన్ సిరప్లు, జింకోవిట్ అని అలాంటివి రాస్తుంటారు. ఆ టేస్ట్ ఎంత భయంకరంగా ఉంటుందంటే పెద్దవాళ్ళం మనమే భరించలేం. అది పిల్లలకి ఏమంటారు, పిల్లలకి తాగించాలి అంటే చాలా ఇబ్బంది, పిల్లలు చాలా ఇబ్బంది పెడుతుంటారు. అండ్ అది పూర్తిగా కెమికలైజ్డ్. కానీ మన వెస్టీజ్లో దొరికే ఈ మల్టీ విటమిన్ గమ్మీస్ ఎంత సూపర్ ప్రొడక్ట్ అంటే దీంట్లో గ్లూటెన్ ఉండదు, ఫ్యాట్ ఉండదు, షుగర్ కంటెంట్ ఉండదు. అవేమీ లేకుండా న్యాచురల్గా తయారు చేసే ప్రొడక్ట్ అండి. గ్లూటెన్ అంటే ఏంటి అంటే ఆ, పిండి పదార్థం. అదొక సాగే గుణం ఉంటుంది దానికి, అదొక రకమైన ప్రోటీన్, కానీ అది ఎక్కువ ఉంటే ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, నార్మల్ గోధుమ పిండికి మైదా పిండికి చాలా తేడా ఉంటుంది. మైదా పిండి రబ్బర్ సాగినట్టుగా సాగుతుంది, ఎందుకంటే మైదాలో గ్లూటెన్ ఎక్కువ ఉంటుంది. అగో అట్లా ఆ రబ్బరీనెస్, ఆ గ్లూటెన్ అనేది లేకుండా, ఆ గ్లూటెన్ ఎక్కువైతే ఏమవుతుందంటే జీర్ణ వ్యవస్థలో ఒక ముద్దలాగా గడ్డగట్టుకుపోయి ప్రాపర్గా డైజెస్ట్ అవ్వకుండా మోషన్ ఫ్రీగా రాకుండా చేస్తుంది. అందుకే మైదా ఎక్కువ తినొద్దు, మైదా ఎక్కువ తినొద్దు అంటుంటారు. అది డైజెస్టివ్ సిస్టమ్ని పాడు చేసేస్తుంది మొత్తం. అలాంటి భయంకరమైన గ్లూటెన్ కంటెంట్ లేకుండా ఈ ప్రొడక్ట్ తయారవుతుంది. ఇది జెల్లీ చాక్లెట్ టైప్లో ఉంటుందండి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా దీన్ని అలా చాక్లెట్ లాగా చప్పరిచ్చేసి దీన్ని ఎంజాయ్ చేస్తూ ఆ టేస్ట్ ఫీల్ అవుతూ తీసుకోవచ్చు. దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే 10 ఎసెన్షియల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ మన బాడీ లోపలికి వెళ్తాయి. దాంట్లో ప్రాముఖ్యంగా చెప్పుకునేది విటమిన్ B12, మెగ్నీషియము, జింక్, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఏ, విటమిన్ ఇ. సో ఇంత అద్భుతమైన మల్టీ విటమిన్ గమ్మీస్ అన్నమాట. సో ఇది రెగ్యులర్గా వాడడం ద్వారా మన శరీరంలో జనరల్గా వచ్చే అన్ని విటమిన్ డిఫిషియన్సీస్కి, మేజర్గా ఇమ్యూన్ సిస్టమ్ బాగుండాలంటే విటమిన్ సి కావాలి, బోన్స్ హెల్దీగా ఉండాలంటే విటమిన్ డి కావాలి, నర్వస్ సిస్టమ్ ప్రాపర్గా పనిచేయాలంటే విటమిన్ B12 కావాలి. సో ఇలా ప్రతిరోజు మన బాడీ రన్ అవ్వడానికి కావాల్సిన ముఖ్యమైన విటమిన్స్ అన్నీ మనకి మల్టీ విటమిన్ గమ్మీస్లో దొరుకుతాయి. ఇది పిల్లలకి ఖచ్చితంగా యాడ్ చేసి రోజు ఒక 1 or 2 జెల్లీస్ స్టార్ట్ చేయండి. వీటితో పాటు మల్టీవిటమిన్ గమ్మీస్ టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకొక 2 ప్రొడక్ట్స్ ప్రైమ్ కేటగిరీ కానివి కూడా పేర్లు తీసుకొస్తున్నాను. మల్టీవిటమిన్ గమ్మీస్తో పాటు ఇన్విగో ప్రోటీన్ పౌడర్ చిన్నపిల్లలకి, అలాగే మన వెస్టీజ్లో కొలెస్ట్రామ్ ఆవు ముర్రుపాల నుంచి తయారు చేసే ప్రొడక్ట్ ఒకటి ఉందండి. ఈ 3 గనక రెగ్యులర్గా మీ ఇంట్లో పిల్లలకి వాడిస్తే ఈ రెగ్యులర్గా జలుబు, దగ్గు, సర్దులు ఇలాంటివి చిన్న చిన్న ఊరికూరికైనా ఫీవర్స్ రావడము ఇలాంటివి పూర్తిగా తగ్గిపోయి మీ పిల్లలు ఎంత ఆరోగ్యంగా ఉంటారో ఒక 3 నెలలు వాడి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్ మీకే తెలుస్తుంది. చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ ఈ 3 పిల్లలకి. సో మల్టీవిటమిన్ గమ్మీస్ ఎవరైనా వాడుకోవచ్చు, పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు. పెద్దవాళ్ళు అయితే రోజుకి 2 గమ్మీస్, పిల్లలు అయితే రోజుకి 1 గమ్మీ సరిపోతుంది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ అండి, ప్రైమ్ కేటగిరీలో సబ్లింగ్వల్ స్ప్రే. ఇది పేటెంటెడ్ ప్రొడక్ట్ వెస్టీజ్లో.
పేటెంటెడ్ ప్రొడక్ట్. పేటెంట్ అంటే తెలియని వాళ్ళ కోసం ఒక్కసారి చెప్తున్నా. పేటెంట్ ప్రొడక్ట్ ఏంటి అంటే, ఇలాంటి ఒక టెక్నాలజీ ఇంకో 30 సంవత్సరాల వరకు బయట ఏ కంపెనీ తయారు చేయడానికి లేదు. ఈ ఈ ఐడియా అనేది మన వెస్టీజ్కి రైట్స్ రాసిచ్చారు. దీన్ని కనిపెట్టిన జిందాల్ సార్, యూకే సైంటిస్ట్ ప్రశాంత్ జిందాల్. 20 సంవత్సరాలు కష్టపడితే వచ్చిన టెక్నాలజీ ఇది, ఆయన రీసెర్చ్ ద్వారా. అంత అద్భుతమైన ప్రొడక్ట్ బయట ఏ ఫార్మా కంపెనీకి ఇచ్చినా కూడా వాళ్ళ స్వార్థానికి వినియోగించుకుంటారు తప్పితే జనాల మంచికి వాడరు అని చెప్పేసి, ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ద్వారా వెళ్తే మటుకే జనాలకి నేను కనిపెట్టిన ప్రొడక్ట్ అద్భుతంగా పనిచేస్తుంది, ఫుల్ఫిల్ చేస్తుంది జనాల నీడ్స్ అని చెప్పి మన వెస్టీజ్కి రైట్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనం పేటెంట్ తీసుకున్నాం, పేటెంట్ పెండింగ్ ఉంది. సో బయట ఇంకొవరు ఈ ప్రొడక్ట్ తయారు చేయడానికి లేదు. అసలు ఏంటి సబ్లింగ్వల్ స్ప్రే అంటే, నార్మల్గా ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తుంది చూడండి, ఒక పర్సన్ ఏదైనా ఒక టాబ్లెట్ తీసుకుంటే బయట, ఆ టాబ్లెట్ కడుపు లోపలికి వెళ్ళి స్టమక్లోకి వెళ్ళి అంటే జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళి జీర్ణమైన తర్వాత అక్కడి నుంచి లివర్కి వెళ్ళి లివర్లో మెటబాలిజం అవ్వాలి. సింపుల్గా మెటబాలిజం అంటే వంట పట్టడం. మెటబాలిజం అయ్యి అక్కడి నుంచి బ్లడ్లో కలవాలి. ఏ ఇంగ్రీడియంట్ అయినా సరే, మనం తీసుకున్న ఏ పోషకాలైనా ఫస్ట్ బ్లడ్లో కలవాలి, అక్కడి నుంచి బాడీ మొత్తం సప్లై అవుతుంది. సో ఇది ఫస్ట్ పాస్ మెటబాలిజం అంటారు. నెక్స్ట్ వేస్టేజ్ అంతా కిడ్నీస్కి వెళ్ళాలి, కిడ్నీస్ ఫిల్టర్ చేసి యూరిన్ రూపంలో, మోషన్ రూపంలో బయటికి పంపించాలి. ఒక టాబ్లెట్ పనిచేయడానికి ఎంత సఫర్ అవ్వాల్సి వస్తుంది చూడండి బాడీ. సో ఇదేది లేకుండా, డైజెస్టివ్ సిస్టమ్తో పని లేకుండా, లివర్తో పని లేకుండా, బ్లడ్ స్ట్రీమ్తో పని లేకుండా, సో ఇలా డైజెస్టివ్ సిస్టమ్తో కానీ లివర్తో కానీ ఏ పని లేకుండా, అసలు టాబ్లెట్ అవసరం లేకుండా, సో మన సబ్లింగ్వల్ స్ప్రేస్ పనిచేస్తాయి. ఎలా అంటే ఇక్కడ ఇమేజ్లో కనబడుతుంది చూడండి, ప్రతి మనిషికి తన నాలుక కింద ఒక సబ్లింగ్వల్ రూట్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ సబ్లింగ్వల్ స్ప్రేని నాలుక పైకెత్తి నాలుక కింద స్ప్రే చేసుకుంటామో, ఇంకా డైజెస్టివ్ సిస్టమ్తో కానీ లివర్తో కానీ కిడ్నీస్తో కానీ అసలు బాడీలో ఏ ఆర్గాన్ని డిస్టర్బ్ చేయకుండా డైరెక్ట్గా బ్లడ్ వెయిన్స్లో, రక్తనాళాల్లోకి వెళ్ళి ఈ వైటమిన్స్ కలిసిపోతాయి. అంటే ఏ ఆర్గాన్ పైన లోడ్ లేకుండా మనకి విటమిన్స్ అనేటివి బాడీ లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. అంత అద్భుతమైన ప్రొడక్ట్. ఫస్ట్ పాస్ మెటబాలిజంని మొత్తం బైపాస్ చేసేస్తుంది. ఇక్కడ చూడండి, జస్ట్ నాలుక కింద స్ప్రే చేసుకుంటాం, డైరెక్ట్గా వెళ్ళి బ్లడ్లో కలిసిపోతుంది. సో దానిలో మనకి సబ్లింగ్వల్ స్ప్రేస్లో ఎన్ని రకాల విటమిన్స్ ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫాస్ట్గా. సో ఫస్ట్ సబ్లింగ్వల్ స్ప్రే వచ్చేసి మల్టీవిటమిన్ సబ్లింగ్వల్ స్ప్రే అండి. సో ఇందులో మల్టీవిటమిన్స్ ఉంటాయి. ఇది బాడీలో మన రెగ్యులర్గా ప్రతిరోజు కావాల్సిన విటమిన్స్ యొక్క న్యూట్రిషనల్ యొక్క గ్యాప్ని ఫుల్ఫిల్ చేస్తుంది. అంటే మనం తింటున్న రకరకాల ఫుడ్ ద్వారా మనకి దొరకని విటమిన్స్ అన్నీ ఈ మల్టీవిటమిన్లో దొరుకుతాయి. బాడీ హెల్తీగా ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. రెగ్యులర్గా మనం ఎన్ని రకాల ఫుడ్ తీసుకున్నా కూడా దొరకని విటమిన్స్ అన్నీ ఇందులో దొరుకుతాయి. సో ఇది 3 స్ప్రేస్ చేసుకోవాలండి. డేలో ఒకసారి నాలుక పైకెత్తి నాలుక కింద 3 సార్లు స్ప్రే చేసుకోవాలి. ఇంకా వాటర్ తాగాల్సిన అవసరం లేదు, వెంటనే మింగాల్సిన అవసరం లేదు. జస్ట్ నాలుక కింద స్ప్రే చేసుకొని ఒక 1 మినిట్ సైలెంట్గా ఉంటే సరిపోతుంది. అది ఈజీగా మంచిగా బాడీలోకి అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ సబ్లింగ్వల్ స్ప్రే వచ్చేసి విటమిన్ B12. విటమిన్ B12 మన బాడీలో ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని సెల్యులార్ ఎనర్జీ కింద మన కణాలకి బలం, ఎనర్జీని సప్లై చేయడానికి విటమిన్ B12 హెల్ప్ అవుతుంది. అండ్ మన బాడీ ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది. అన్నిటికీ మించి మన శరీరంలో ఉన్న మొత్తం నరాల
బలానికి, నర్వస్ సిస్టమ్ హెల్త్కి విటమిన్ B12 అనేది చాలా అవసరం అండి. దాంతో పాటు మన శరీరంలో ఎర్ర రక్త కణాల పుట్టుదలకి, రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్కి విటమిన్ B12 చాలా అవసరం. చాలామంది బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఓన్లీ ఐరన్ ఫోలిక్ వాడుతుంటారు. ఐరన్ ఫోలిక్తో పాటు మన విటమిన్ B12 యాడ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఫామ్ అవ్వడానికి మన B12 చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది డైలీ 1 స్ప్రే ఏదో ఒక టైంలో, పర్టికులర్గా ఈ టైంలోనే చేసుకోవాలని ఏం లేదు. డేలో ఎప్పుడైనా ఒకసారి, మన సబ్లింగ్వల్ స్ప్రేస్ ఏవైనా అంతే, డేలో మీరు ఎప్పుడైనా సరే ఆ రోజుకి సంబంధించిన స్ప్రే చేసుకుంటే చాలు. అదే మార్నింగ్ చేసుకుంటే కనుక ఈవినింగ్ వరకు మీకు కొంచెం హెల్తీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ విటమిన్ సి సబ్లింగ్వల్ స్ప్రే. విటమిన్ సి చాలా సుపరిచితమైన ప్రోడక్ట్ అందరికీ. ఎందుకంటే కరోనా టైంలో విటమిన్ సి ఇమ్యూన్ సిస్టమ్ పెరగడానికి విటమిన్ సి ఉన్న ప్రొడక్ట్స్ ఎక్కువ తినాలి, విటమిన్ సి టాబ్లెట్స్ వాడాలని చెప్పి చాలా ఎక్కువ వాడేసాం. సో విటమిన్ సి నిజంగానే బాడీలోని ఇమ్యూన్ పవర్ పెరగడానికి చాలా అద్భుతమైన ప్రొడక్ట్. సో విటమిన్ సి ఎక్కువ మన బాడీలో ఉండడం ద్వారా ఇప్పటిదాకా నేను చెప్పిన యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, మన శరీరంలో ఉన్న కణాలు, ఇప్పుడు ఇనుముకి తుప్పు పట్టినట్టుగా మన శరీరంలో ఉన్న కణాలు చనిపోతేనే అవన్నీ ఒక దగ్గరకు వచ్చి క్యాన్సర్ కణాల కింద తయారవుతాయి. సో అలా మన బాడీలో ఎక్కువ ఫ్రీ రాడికల్ సెల్స్, క్యాన్సర్ కణాలు తయారవ్వకుండా విటమిన్ సి కాపాడుతుందండి. విటమిన్ సిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మన శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా ఈ విటమిన్ సి కాపాడుతుంది. అండ్ మన బ్లడ్లో న్యూట్రిషన్ వాల్యూస్ అనేటివి ఫాస్ట్గా అబ్జర్వ్ అవ్వడానికి విటమిన్ సి పనిచేస్తుంది. ఇమ్యూన్ పవర్ని, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి రెగ్యులర్గా వచ్చే జలుబు, దగ్గు, చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా విటమిన్ సి కాపాడుతుంది. స్కిన్ హెల్దీగా ఉండడానికి, బోన్స్ హెల్దీగా ఉండడానికి, మన శరీరంలో కార్టిలేజ్ ఉత్పత్తి జరగడానికి. కార్టిలేజ్ అంటే ఇప్పుడు మన చెవి ఉంది కదా, చెవి పట్టుకోండి మీరు, స్కిన్ లోపల ఒక అట్టముక్కలాగా కనబడుతుంది. ఇది బోన్ కాదు, అలా అని మెత్తటి మజిల్ కాదు, ఒక రకమైన మెటీరియల్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు నార్మల్గా మీరు చికెన్ తిన్న తర్వాత చికెన్ బోన్కి ఎడ్జ్లో ఒక వైట్ కలర్ది ఉంటుంది చూడండి, అది కార్టిలేజ్. మన మోకాళ్ళల్లో, జాయింట్స్లలో ఉంటుంది. అది మూమెంట్ కోసం కార్టిలేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీలో. ఎప్పుడైతే కార్టిలేజ్ జరుగుతుందో అప్పుడే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. సో ఆ కార్టిలేజ్ పెరగడానికి విటమిన్ సి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మోకాళ్ళ నొప్పులకి బోన్ హెల్త్ ఇచ్చినప్పుడు విటమిన్ సి కూడా యాడ్ చేయండి కార్టిలేజ్ ఉత్పత్తి జరగడానికి. ఇన్ని రకాలుగా ఇక్కడ చూడండి, యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతాయి అంటే క్యాన్సర్ కణాలు పెరగకుండా ఆపుతుంది. ఇమ్యూన్ పవర్ పెరగడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి అన్ని రకాల రోగాల నుంచి కాపాడడానికి హెల్ప్ అవుతుంది. అండ్ స్కిన్ హెల్దీగా ఉంటుంది విటమిన్ సి వాడితే. సో ఇది కూడా 3 స్ప్రేస్ పర్ డే, 3 స్ప్రేస్ చేసుకోవాలండి. సో నెక్స్ట్ ప్రొడక్ట్ విటమిన్ డి సబ్లింగ్వల్ స్ప్రే. విటమిన్ డి అన్నిటికంటే ప్రాముఖ్యంగా విటమిన్ డి మన శరీరంలో ఎందుకు ఉండాలి అంటే, మనం తీసుకుంటున్న ఏ ఫుడ్లో ఉన్న కాల్షియం అయినా, ఏ సప్లిమెంట్లో ఉన్న కాల్షియం అయినా మనకి వంట పట్టాలి అంటే బాడీలో విటమిన్ డి ఉండాలండి. విటమిన్ డి ఉంటేనే కాల్షియం వంట పడుతుంది. అదొక బ్రిడ్జ్ లాంటిది. కాల్షియం డైజెస్ట్ అయ్యి మన ఒంటికి పట్టాలి అంటే, మెటబాలిజం అవ్వాలంటే విటమిన్ డి ఉండాలి. చాలామంది పొద్దున్నే లేచి ఎండకి అంటే సన్ రైజ్కి నిలబడితే, సూర్యోదయం అయ్యేటప్పుడు బయట నిల్చుంటే ఆ ఎండకి విటమిన్ డి వస్తుంది అంటారు. డైరెక్ట్గా సూర్యుడి నుంచి విటమిన్ డి రాదండి. సూర్యుడి నుంచి వచ్చే ఆ సూర్యకిరణాల్లో ఉండే రేస్ ఏవైతే ఉంటాయో, ఆ కిరణాలు ఏవైతే ఉంటాయో, మన శరీరంలో ఉన్న కొవ్వుని కరిగించడం వల్ల విటమిన్ డి తయారవుతుంది. విటమిన్ డి డైరెక్ట్గా సూర్యుడి నుంచి రాదు. సో ఆ విటమిన్ డి ఉంటేనే కాల్షియం వంట పడుతుంది. సో కాల్షియం మనకి వంట పట్టాలన్నా,
కాల్షియం ఎక్కువైపోయి కిడ్నీల్లో స్టోన్స్ తయారవ్వకుండా, కిడ్నీల్లో స్టోన్స్, రాళ్ళు అంటారు కదా, కిడ్నీ స్టోన్స్, అవి రాకుండా ఉండాలన్నా మన బాడీకి విటమిన్ డి చాలా అవసరం. సో ఇది ఇమ్యూన్ సిస్టమ్, రోగనిరోధక శక్తి పెరగడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పటిదాకా నేను చెప్పినట్టుగా కాల్షియంని మన బాడీకి అబ్జర్వ్ అవ్వడానికి, రెగ్యులరైజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. కాల్షియం కరెక్ట్గా వంట పడితే ఆటోమేటిక్గా మన బోన్స్ అనేటివి బలంగా ఉంటాయండి. బోన్ హెల్త్కి విటమిన్ డి చాలా అవసరం. అండ్ ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎక్కడన్నా చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, వెంటనే అక్కడ వాపు రాకుండా, ఇన్ఫ్లమేషన్స్ రాకుండా విటమిన్ డి కాపాడుతుంది. సో ఇది కూడా డైలీ 1 స్ప్రే విటమిన్ డి అనేది. సో ఓకే, ఇది పాత క్యాటలాగ్ అండి. దీంట్లో ప్రస్తుతానికి మల్టీవిటమిన్, విటమిన్ బి12, విటమిన్ సి, విటమిన్ డి మనం సబ్లింగ్వల్ స్ప్రేస్ గురించి చెప్పుకున్నాం. ఇవి 4. వీటితో పాటు వెస్టీజ్లో రీసెంట్గా 2 ఇంకో సబ్లింగ్వల్ స్ప్రేస్ వచ్చాయి, మెలటోనిన్, బయోటిన్. మెలటోనిన్ వచ్చేసి నిద్రలేమి, సరిగ్గా రాత్రుల్లో నిద్ర పట్టని వాళ్ళు వాడుకోవడానికి మెలటోనిన్ ఉపయోగపడుతుంది. నైట్ పడుకునే ముందు మెలటోనిన్ స్ప్రే చేసుకుంటే మన బ్రెయిన్లో నుంచి నిద్ర రావడానికి ఏ కెమికల్ అయితే రిలీజ్ అవ్వాలో ఆ కెమికల్ న్యాచురల్గా రిలీజ్ అయ్యేలాగా చేసి మనకు నిద్ర పట్టేలాగా చేస్తుంది. మెలటోనిన్ కొట్టుకుంటే నిద్ర వస్తుంది అంటే చాలామంది మళ్ళీ దాన్ని నిద్ర మాత్రం లాంటిదేమో, దీనికి అలవాటు పడిపోతామేమో అనుకుంటారు. కాదండి, దీనికి అస్సలు అలవాటు పడరు. ఆ మెలటోనిన్ స్ప్రే చేసుకోవడం వల్ల న్యాచురల్గా బ్రెయిన్ని ఉత్తేజపరిచి ఏ ఏ కెమికల్ అయితే రిలీజ్ అయితే నిద్ర పడుతుందో మనిషికి, ఆ కెమికల్ని రిలీజ్ చేయడం వల్ల, ఆ ప్రాసెస్ రెగ్యులర్గా అవ్వడం వల్ల, ఇది కొంతకాలం వాడి అది రెగ్యులరైజ్ అయిన తర్వాత మానేసినా కూడా బ్రెయిన్ ఇంకా ఆటోమేటిక్గా ఆ ఫంక్షన్ చేసేస్తుంది, అలవాటు పడ్డది కాబట్టి. సో దీనికి అలవాటు పడం. ఇది నిద్ర మాత్రం లాంటిది కాదు. మెలటోనిన్ అనేది చాలా న్యాచురల్ ప్రొడక్ట్. రాత్రుల్లో నిద్ర పట్టకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా మెలటోనిన్ వాడుకోవచ్చు. దాంతోపాటు బయోటిన్ అని ఒక సబ్లింగ్వల్ స్ప్రే ఉంది మన దగ్గర. సో బాగా వెంట్రుకలు లాస్ అవుతున్న వాళ్ళు, అంటే హెయిర్ లాస్ ఉన్న వాళ్ళు బయోటిన్ ప్రొడక్ట్ వాడితే హెయిర్ లాస్ తగ్గుతుందండి. ఎందుకంటే హెయిర్ లాస్కి మెయిన్ కారణం బీటా కెరాటిన్ అనే ఒక విటమిన్ అన్నమాట. దానికి ఫుడ్ బయోటిన్. సో బయోటిన్ లోపం వల్ల, అంటే చాలా కారణాలు ఉంటాయి హెయిర్ లాస్కి, అందులో అతి ముఖ్యమైన కారణం బయోటిన్ ఉంటుంది. బయోటిన్ లేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా, ఇవి సబ్లింగ్వల్ స్ప్రేస్. సో దాని తర్వాత ప్రైమ్ కేటగిరీలో ఇంకో అద్భుతమైన ప్రొడక్ట్ అండి, ఎనర్జీ బూస్టర్. ఇది స్పెషల్లీ మేల్ ప్రొడక్ట్ అండి, జెంట్స్ వాడుకోవాల్సిన ప్రొడక్ట్. సో చాలా మంది అంటే సబ్జెక్ట్ ఒక సైన్స్ లాగా చెప్తున్నాను నేను. చాలా మంది తెలియక ఎనర్జీ బూస్టర్ అంటే అదేదో సెక్సువల్ స్టామినా పెంచే ప్రొడక్ట్ లాగా ఆలోచిస్తారు. అది చాలా రాంగ్ అండి. అఫ్ కోర్స్ స్టామినా పెరుగుతుంది, బట్ ఈ ప్రొడక్ట్ అనేది కేవలం దానికోసం కాదు. దీంట్లో 5 రకాల వనమూలికలు ఉంటాయి: అశ్వగంధ, సర్పగంధ, హరితాకి, బబితాకి, అర్జున. ఈ 5 రకాల వనమూలికలతోనే అద్భుతమైన వెజ్ క్యాప్సూల్ ఇది. దానివల్ల మెన్స్కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ఈ ప్రొడక్ట్ కాపాడుతుంది. మేల్కైనా ఫీమేల్కైనా హార్మోనల్ బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం. లేడీస్కి ఈస్ట్రోజన్ ఎలాగో జెంట్స్కి టెస్టోస్టిరాన్ అలా. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా మనకి యాంగ్జైటీ కానీ, స్ట్రెస్ కానీ, వర్క్ ప్రెషర్ వల్ల కానీ, వేరే ఏ పర్సనల్ రీజన్స్ వల్ల అయినా స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి స్ట్రెస్ తగ్గడానికి, టెస్టోస్టిరాన్ ప్రాపర్గా ఉండడానికి, స్టామినా ఎనర్జీ పెరగడానికి, నీరసం సత్తువ అనేవి లేకుండా ఉండడానికి, బ్రెయిన్ కాన్సన్ట్రేటెడ్గా ఉండడానికి చాలా బాగా పనిచేస్తుంది ఈ ప్రొడక్ట్. సో దీని స్పెషాలిటీస్ ఏంటంటే, మన ఎనర్జీ బూస్టర్ ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఇది కూడా పేటెంటెడ్ ఫార్ములేషనే. ఈ రకంగా ఈ 5 రకాల వనమూలికల్ని వాడి ఇలాంటి ప్రొడక్ట్ బయట ఇంకెవరు తయారు చేయడానికి లేదు. సో అది మన స్పెషాలిటీ. ఇక్కడ పేటెంటెడ్ ఫార్ములేషన్ అని ఇచ్చాడు చూడండి, పేటెంటెడ్ ఫార్ములేషన్. దీన్ని మనం మాత్రమే తయారు చేయగలుగుతాం, వెస్టీజ్ మాత్రమే. క్లినికల్లీ ప్రూవెన్ ఫార్ములా, వెజ్ క్యాప్సిల్ ఇది. దీంట్లో
మీరు చాలా సార్లు అక్కడ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్లలో చూసి ఉంటారు, అశ్వగంధ 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 అని. అలాంటిది ఒక్కొక్క క్యాప్సూల్లో 400 mg అశ్వగంధ ఉంటుందండి. చాలా మంచిది ఇది. మెయిల్స్ ఎవ్రీడే నైట్ ఒక క్యాప్సూల్ విత్ మిల్క్ తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. కాస్త గోరువెచ్చని పాలతో ఒక క్యాప్సూల్ తీసుకుంటే ఏదైనా వర్కౌట్స్ చేసేవాళ్ళు, జిమ్ చేసేవాళ్ళు, వాళ్ళందరికీ ఎనర్జీ బూస్టర్ చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. సో ప్రైమ్ కేటగిరీలో ద లాస్ట్ ప్రొడక్ట్ అండ్ ది బెస్ట్ సెల్లర్ ప్రొడక్ట్ సిఎండి, కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. ఈ ప్రొడక్ట్ స్పెషల్గా ఒకసారి చాలా శ్రద్ధగా వినండి. కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ ఎంత ముఖ్యం అంటే ఈ రోజుల్లో, దీని గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ మనం తాగే నీరు గురించి మాట్లాడుకోవాలి, వాటర్ గురించి. పూర్వము మనం వయసులో చిన్నగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే మన పూర్వీకులు తండ్రులు తాతలు కానీ ఎలాంటి ఫిల్టర్లు ప్యూరిఫికేషన్లు లేకుండా డైరెక్ట్గా భూమిలో నుంచి వచ్చిన బోర్ వాటర్ కానీ, వాగులు వంకలు నదులు బావులు అక్కడి నుంచి వాటర్ తాగారండి. సో వాటర్ భూమి పొరల్లో నుంచి ఎప్పుడైతే పారుతూ వస్తుందో భూమి లోపలున్న అన్ని రకాల రాళ్ళు రప్పల్ని తగులుతూ వస్తుంది కాబట్టి భూమిలో ఉన్న అన్ని ఖనిజాలు లవణాలు ఆ వాటర్లో దొరికేవి. మనిషి బై ప్రొడక్ట్ ఆఫ్ ది ఎర్త్. ఈ యూనివర్స్కి బై ప్రొడక్ట్ మనం. జీవం అనేది భూమి నుంచే వచ్చింది. సో మనం ఉన్నంత కాలం హెల్దీగా ఉండాలి అంటే ఆ భూమి నుంచి వచ్చే అన్ని ఖనిజాలు లవణాలు, బండికి పెట్రోల్ ఎలాగో మన శరీరానికి ఈ మినరల్స్ అలాగా. చాలామంది ఫుడ్తో కవర్ చేయొచ్చు అనుకుంటారు. ప్రోటీన్స్ తగ్గిన, విటమిన్స్ తగ్గిన, వేరే కాయగూరలు పండ్లు ఏదో ఒక ఫుడ్ ద్వారా సప్లిమెంట్స్ ద్వారా మనం కవర్ చేయొచ్చు. కానీ మినరల్స్ అనేటివి మటుకు భూమి నుంచే దొరుకుతాయండి. అవి వేరే దగ్గర తయారు చేసి వాడుకోలేం. సో ఆ మినరల్స్ అనేవి మన శరీరానికి చాలా అవసరం. కానీ ఈ రోజుల్లో పొల్యూషన్ పెరిగిపోయి వాటర్ బాగా పొల్యూట్ అయిపోతుంది కాబట్టి ఈ ఫిల్టరైజేషన్ సిస్టమ్ వచ్చింది. వాటర్ని ఫిల్టర్స్ వాటర్ని ప్యూరిఫై చేస్తాయి. క్లియర్గా వినండి, ఫిల్టర్స్ వాటర్ని ప్యూరిఫై చేస్తాయి 100%, డౌట్ లేదు. కానీ ఆ ప్యూరిఫై చేసే ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే వాటర్లో ఉన్న చెడుని తీసేయడంతో పాటు మంచి మినరల్స్ని కూడా ఫిల్టర్ చేసేస్తాయి. అంటే చెడుని ఆపుతున్నాయి, మంచిని ఆపుతున్నాయి. మనం తాగే వాటర్ ఎలా అంటే డెడ్ వాటర్ అనమాట. ఇంకా అది తాగడం వల్ల ప్రయోజనం లేదు, ఏదో దాహం తీరుతుంది తప్పితే ఆ వాటర్ మన శరీరానికి ఎలాంటి హెల్ప్ చేయట్లేదు. వాటి వల్ల ఏ మినరల్స్ మన బాడీకి అందట్లేదు. డెడ్ వాటర్ తాగుతున్నాం, జీవం లేని వాటర్ మనం తాగేది. సో అలాంటి వాటర్ తాగుతున్నారు కాబట్టి ఎప్పుడైతే ఈ ఫిల్టర్ సిస్టమ్స్ వచ్చాయో అప్పటి నుంచి మనిషికి అనారోగ్యాలు డబుల్ అయిపోయినాయండి. చాలా పెరిగిపోయినాయి అనారోగ్యాలు. సో వాటర్ అంత ఇంపార్టెంట్ మన బాడీకి. ఈ రోజుల్లో అందరూ ఖచ్చితంగా ఫిల్టర్ వాటరే తాగాలి ఇప్పుడున్న పొల్యూషన్కి. దాన్ని మార్చలేం కాబట్టి వాటర్ ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఏ మంచి అయితే మనకి అందాలో ఆ మంచిని మనం అందులో యాడ్ చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, సొల్యూషన్ దొరికేస్తుంది. అగో దానికి సొల్యూషనే మన సిఎండి డ్రాప్స్. ఏదైతే ఫిల్టర్ ఆపుతున్న మంచి ఉందో ఆ మంచి మన సిఎండి డ్రాప్స్లో దొరుకుతుంది. ఇది ఎలా అంటే అమెరికాలో ఉన్న ఊటా అనే ఒక ఉప్పు నీటి సరస్సు నుంచి ఈ డ్రాప్స్ తయారు చేయడం జరుగుతుంది. దీంట్లో 84 రకాల హ్యూమన్ గ్రేడ్ మినరల్స్ ఉంటాయి. మనిషి శరీరానికి మంచి చేసే 84 రకాల మినరల్స్ ఉంటాయండి. 1 2 కాదు, 84 మినరల్స్ స్పెక్ట్రమ్ ఇది. బాడీకి ఎంత మంచి చేస్తుందో ఆలోచన చేయండి. ప్రతిరోజు 1 లీటర్ వాటర్లో 7 డ్రాప్స్ సిఎండి యాడ్ చేసుకొని అలా ఒక 3 టైమ్స్ తాగండి. బాడీకి కావాల్సిన అన్ని మినరల్స్ అందుతాయి. సెల్యులార్ నౌరిష్మెంట్, కణపోషణకి, బాడీలో మెటబాలిజం పెరగడానికి, అంటే తిన్నది ఏదైనా ప్రాపర్గా వంట పట్టడానికి, స్కిన్ ఆరోగ్యంగా ఉండడానికి, బాడీ మొత్తం డీటాక్సిఫికేషన్ జరగడానికి, అంటే మన శరీరంలో ఉన్న మలినాలు మొత్తం బయటికి వెళ్ళిపోవడానికి డీటాక్సిఫికేషన్ అంటారు. శరీరంలో ఉన్న చెడు బయటికి వెళ్ళిపోవడం.
సో మజిల్ ఫంక్షనింగ్కి, ఇమ్యూన్ సిస్టమ్కి, అన్ని రకాలకి మనకి సిఎండి పనిచేస్తుందండి. బోన్ హెల్త్కి కూడా పనిచేస్తుంది. గట్ హెల్త్, డైజెస్టివ్ సిస్టమ్ బాగుండడానికి కూడా పనిచేస్తుంది. ఇన్ని రకాల మినరల్స్ బాడీకి దొరుకుతున్నాయి కాబట్టి బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి మినరల్స్ అవసరమే. అన్నిటికీ మించి వాటర్ని ఆల్కలైన్ చేస్తుందండి. అంటే వాటర్లో క్షారత్వం పెంచుతుంది. అసిడిటీ నేచర్ తగ్గించి, ఆమ్లత్వాన్ని తగ్గించి క్షారత్వం పెంచుతుంది. ఎక్కడైతే క్షారత్వం ఎక్కువ ఉంటుందో, అంటే బేస్ నేచర్, అసిడిక్ నేచర్ లేకుండా బేస్ నేచర్ ఎక్కువ ఉంటుందో అక్కడ క్యాన్సర్ కణాల ఉత్పత్తి అనేది జరగదు. క్యాన్సర్ కణాలు లేకుండా పోతాయి ఆల్కలినిటీ ఎక్కువ ఉంటాయి. సో ఇన్ని రకాలుగా సిఎండి హెల్ప్ అవుతుంది. కాబట్టి మనందరం భూమి మీద ఉన్న ప్రతి మనిషి నీళ్లు తాగాలి. కాబట్టి మనిషి అన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వాడుకోవాల్సిన ప్రొడక్ట్ మన సిఎండి. ప్రతి నెల ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరి బ్యాగులో ఉండాల్సిన ప్రొడక్ట్ సిఎండి, ఏది ఉన్నా లేకున్నా. సో ప్రైమ్ కేటగిరీలో చాలా సుపీరియర్ ప్రొడక్ట్ సిఎండి అనేది. అందుకే బెస్ట్ సెల్లర్ బ్యాచ్ కూడా ఉంది దీనికి. చాలా ఎక్కువ మంది వాడే ప్రొడక్ట్ ఇది. సో ఇవి మన ప్రైమ్ కేటగిరీ ప్రొడక్ట్స్ అండి. సో అర్థమైందని అనుకుంటున్నా అందరికీ. సో ఇంతటితో మన సప్లిమెంట్స్లో ఉన్న ప్రైమ్ కేటగిరీ ప్రొడక్ట్స్ కంప్లీటెడ్. సో థ్యాంక్ యూ సో మచ్ శివరామ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో నా ఎక్స్ప్లెనేషన్ చాలా వరకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శివరామ్ సార్, చాలా డేస్ నుంచి టైం అడిగారు. బట్ మీరు మమ్మల్ని టైం అడగడం అనేది నిజంగా మా అదృష్టం అండి. నా అదృష్టంగా ఫీల్ అవుతాను. నాకు ఆ ప్రయారిటీ ఇచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి సార్. ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీకి చాలా చాలా వాల్యుబుల్ టైం ఇచ్చి ఈరోజు ప్రైమ్ కేటగిరీ గురించి ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెనేషన్ చేసి ప్రతి ఒక లీడర్ కి అర్థమయ్యేలాగా వివరించారు. సో డెఫినెట్లీ సార్, నాకు తెలియనివి కూడా కొన్ని తెలుసుకున్నాను. డోస్ ఎలా వాడాలి అనేది కూడా ఈరోజు మీ ద్వారా తెలుసుకున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, సాయి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 4 members తో ఫీడ్బ్యాక్ తీసుకుందామా సార్? షూర్ సార్, షూర్. ఇన్ఫర్మేషన్ ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్. సార్ ప్రేమ్ కోటి సార్, అడ్మిట్ చేసుకోండి సార్. ప్రేమ్ కోటి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, శివరామ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పిన వాటిల్లో ప్రైమ్ క్యాడర్ లో మీకు ఏది తెలుసుకున్నారు, ఏం నచ్చింది? సార్ నాకు సేమ్ భక్తి గురించి కానీ సిఎండి గురించి కానీ చాలా బాగా చెప్పారు. నాకు ఎమ్మటే ఈ రోజు కొనుక్కోవాలని అంత ఆతృత వచ్చింది సార్. నాకు చాలా బాగా చెప్పారు సార్. సాయి సార్ చాలా బాగా చెప్పారు సార్, నీట్ గా చెప్పారు, చాలా అర్థమయ్యేటట్టు చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్ రహీం సార్. స్వామి నాయక్ సార్, గుడ్ మార్నింగ్. శివరాజ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పినట్టు సబ్జెక్టు చాలా అర్థవంతంగా ఉంది సార్. ఆల్రెడీ బూట్ క్యాంప్లో జరిగింది. బూట్ క్యాంప్ కంటే ఇంకా మించి ప్రైమ్ కేటగిరీ కావచ్చు, అలాగే సబ్లింగల్ విటమిన్స్ గురించి కావచ్చు, ప్రతిదీ మీరు ఎవ్రీథింగ్ ఎక్సలెంట్గా చెప్పారు సార్. మేము మెలటోన్ గురించి బాగా తెలుసుకున్నాను. అంటే అది చాలా నిద్ర రాని వాళ్ళకి మాత్రమే మెలటోన్ యూజ్ చేస్తే బాగోదు అనుకున్నాను. కానీ అది నిద్ర మాత్రం లాగా కాదు, కానీ మామూలుగా మనకు ఎందుకంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తా సరిగ్గా నిద్రపోకుండా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇది యూజ్ చేయడం వల్ల మంచిగా వాళ్ళు నిద్ర బట్టి చాలా ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి మీరు ఇంకా మంచిగా చెప్పారు సార్. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. ఎగ్జాక్ట్లీ సార్, థ్యాంక్ యూ. ఒక పాయింట్ యాడ్ చేస్తున్నాను సార్. వాస్తవమే. అంటే మనము నిద్ర పట్టింది అని అనుకుంటాం, కానీ మనం నిద్రపోవడం అంటే కళ్ళు మూసుకొని నిద్రపోవడం వేరు, మన మైండ్ నిద్రపోవడం వేరు. సబ్ కాన్షియస్ మైండ్ నిద్రపోవాలి. అంటే చాలా మంది నిద్రపోయి కూడా ఆలోచనలు చేస్తూ ఉంటారు, మైండ్ తిరుగుతానే ఉంటుంది టెన్షన్స్తో, వాటితో పిచ్చి పిచ్చి ఆలోచనలతో. అలా
మైండ్ కూడా నిద్రపోయేలాగా చేసే ప్రొడక్ట్ మన మెలటోనిన్. థ్యాంక్ యూ సార్, అవునవును థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సార్ వండర్ఫుల్ మెసేజ్ ఇచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కాలిశెట్టి ఆనంద్ ప్రసాద్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. సార్ స్ప్రేస్ గురించి బాగా ఇచ్చారు సార్. కంపెనీ ట్రైనర్ లాగా ఇచ్చారు సార్. అన్ని ప్రతి ఒక్క పాయింట్ అర్థమైంది సార్. మెల్టోనిక్ స్ప్రే వచ్చి ఎప్పుడు యూజ్ చేయాలన్న పాయింట్ తెలుసుకున్నాను సార్. నేను మామూలుగా డే టైంలో కొట్టేవాడిని. డే టైంలో తీసుకోవడం వల్ల నాకు నిద్ర వచ్చేది సార్. నైట్లో తీసుకోవాలన్న పాయింట్ మీరు చెప్పడం వల్ల నేను తెలుసుకున్నాను సార్. సూపర్ కదా సార్, సెషన్ సూపర్ సార్. అలాగే మీరు ఒక కంపెనీ ట్రైనర్ ఎలా ఇస్తాడో ఆనంద్ సార్ లాగా ఇచ్చారు సార్. ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పాయింట్ ఎలా యూజ్ చేయాలి, దాంట్లో బెనిఫిట్స్ సూపర్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చిన దానికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. కలిసి సార్ రామారావు సార్ అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. స్వరం సార్. గుడ్ మార్నింగ్ గురు గారు. సాయి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. సార్ నా పేరు రామారావు ఫ్రమ్ గుంటూరు సార్. మీరు ఇవాళ చెప్పిన ప్రొడక్ట్స్ గురించి అండి, ప్రైమ్ ప్రొడక్ట్స్ అందరం వాడుతున్నాం, కానీ ఆ వాడే విధానం, దాని వల్ల ఉపయోగాలు అనేది మీరు బాగా అందరికీ అర్థమయ్యేటట్టు బాగా చెప్పారు సార్. సూపర్ సార్. ఆ క్రిల్లాయిల్ గురించి కానీ, శ్రీభక్తుల గురించి కానీ, మొత్తం ఇప్పుడు సబ్లింగ్వల్ స్ప్రేస్ గురించి కానీ, మొత్తం అన్ని కూడా అందరికీ బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు సార్. ఎవరన్నా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు సార్ ఇవాళ కొంతమంది. ఇవాళ ఎన్నా సరే మాకు సుమారు ఒక 20 మెంబర్స్ దాదాపు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి కాసేపట్లో అడుగుతారు ఏంటి ప్రోడక్ట్ తీసుకోమంటారా అని. అంతా మీరు జాయిన్ అయ్యేటట్టు బాగుండేటట్టు దాని గొప్పతనం గురించి అంతా బాగా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ రామారావు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ రామ్ రహీం సార్ అనే మళ్ళీ చేశారు. రామ్ రహీం సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మాట్లాడాలి సార్. సార్తో మాట్లాడు. సార్ సాయి కుమార్ గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు కాంబోటిక్స్ నుంచి సిఎండి వరకు ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చాలా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకేంటంటే సార్ విటమిన్ డి గురించి బాగా ఇంతవరకు వినలేదు సార్. ఏంటంటే అది సూర్యరశ్మి పడితే డి విటమిన్ వస్తుంది అంటారు, కానీ అది ఏ విధంగా వస్తుంది అనేసి బాగా క్లారిటీగా చెప్పారు సార్. అలాగే మెలటోనిన్ నిద్రలేమికి కూడా అది స్ప్రే చేసుకున్న తర్వాత నిద్ర బాగా వస్తుంది, దానికి ఎడిక్ట్ అవ్వకుండా ఉంటారు అనేది కూడా చెప్పారు సార్. చాలా ఎక్సలెంట్ గా ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. లావణ్య మేడం, విజ్ఞపూర్ లావణ్య మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. ఓకే. హరికృష్ణ సార్ వింజమూర్తి. హరికృష్ణ సార్. సార్ సాయి కుమార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ సూపర్. అసలు నాకైతే డబుల్ బూట్ క్యాంప్ మీటింగ్కి వెళ్ళినట్టు అనిపించింది సార్. చాలా సబ్లింగ్వల్ స్ప్రే, మెలటోనిన్ స్ప్రే కానీ, విటమిన్ సి సబ్లింగ్వల్ స్ప్రే కానీ, వెస్టేజ్ ప్రైమ్ ఎనర్జీ బూస్టర్ గురించి కానీ చాలా చక్కగా చెప్పారు సార్. సిఎండి డ్రాప్స్ గురించి నేను చాలా మందిని ఆరోగ్యంగా ఉంచగలనన్న ధైర్యం వచ్చింది సార్ నాకు. చాలా థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ వైవిఆర్ అన్మ్యూట్ చేసుకోండి సార్. వైవిఆర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సాయి కుమార్ సార్ గుడ్ మార్నింగ్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మంచి నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది సార్ ఈరోజు మీరు ప్రైమ్ కేటగిరీ గురించి. ప్లస్ ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా ఎట్లా వాడుకోవాలో కూడా అదంతా క్లియర్గా చెప్పడం జరిగింది. చాలా జాగ్రత్తగా విన్నాం సార్ మేము. జూమ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా అదృష్టవంతులుగా భావించాలి. అయితే నేను ఒక చిన్న డౌట్ సార్. ఇది క్రిల్ ఆయిల్ అనేది అది మనకు మీట్ ఫుడ్ అని చెప్పారు కదా సార్. అది నేను మొన్న ఇప్పించాను సార్. నేను మన కంటి గురించి ఇప్పించాను నేను. అది ఫుడ్లో పెట్టుకొని నేను తినమని చెప్పాను సార్. నేను అట్లా తినొచ్చా సార్ అది? లేదు సార్, ఎందుకంటే ఆ ఆయిల్ మనం ఇప్పటిదాకా నేను చెప్పాను కదా,
మనం ఉమ్, కనుక నోట్లో పెట్టి కొరికామనుకోండి, ఆ ఆ ఆ స్మెల్ అనేది అంటే ఫిష్ సీ ఫుడ్ స్మెల్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. అవును అది సార్. కొంచెం భరించేటట్టుగా ఉండదు అనమాట. దాన్ని ఓకే. తీసుకోలేదు. ఓకే. అందుకని మింగమనే చెప్పండి క్యాప్సూల్. మింగమనే చెప్పాను సార్, నేను నవలొద్దు కొరకొద్దు అని చెప్పాను. మామూలుగా ఫుడ్ అన్నం తినేటప్పుడు దాంట్లో మధ్యలో పెట్టుకొని మింగేసేయమ్మా అని చెప్పాను నేను. లేదు అట్లేం అవసరం లేదు. నార్మల్గా మనం టాబ్లెట్ వేసుకున్నట్టు వేసుకోవచ్చు తిన్న తర్వాత. అవునా సార్? ఆ, ఓకే సార్. ఓకే సార్. అదే ఆ డౌట్ అనేది కొంచెం క్లారిఫై చేసుకుందామని హ్యాండ్ రైజ్ చేశాను సార్. చాలా చాలా బాగుంది సార్. ఎక్సలెంట్ నాలెడ్జ్ సార్ ఇది. ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. ఒక బూట్ క్యాంప్ లాగుంది సార్, నిజంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం థ్యాంక్ ఇచ్చింది. యూ థ్యాంక్ యూ. సార్ ఈశ్వర్ ట్రాన్స్కో అన్మ్యూట్ చేసుకోండి సార్. ఈశ్వర్ ఏపీ ట్రాన్స్కో ఎలక్ట్రికల్ అని పెట్టారు సార్ ఎవరు? ఓకే సార్, లాస్ట్ వన్ సౌమ్య మేడం. సౌమ్య మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. చాలా చక్కగా చెప్పారు. మాకు అర్థమయ్యింది ప్రోడక్ట్ గురించి కానీ అది ఎలా యూజ్ చేయాలో కానీ. కాకపోతే నేను స్టార్ట్ అవ్వడం 1 వీక్ కూడా అవ్వలేదు సార్. కానీ మీరు చాలా చక్కగా చెప్పి మమ్మల్ని గైడ్ చేయడం మా అదృష్టం అని అనుకుంటున్నాను. సో శివ సార్ కూడా చాలా బాగా చెప్తున్నారు. దేని గురించి అయినా తెలియకపోతే ఎక్స్ప్లెయిన్ బాగా చేస్తున్నారు సార్ కూడా. సో ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము. చందు సార్ ఎన్డీఆర్ఎఫ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆ, నేను నిన్న ఈవినింగ్ నాకు ఐడి చేశారండి. అయితే ఈరోజు నేను క్లాస్ వింటున్నప్పుడు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్. కానీ మధ్య మధ్యలో నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఏం జరుగుతుందంటే మీరు చెప్పేది మాకు వాయిస్ రావట్లేదు. కొంచెం ఏదన్నా ఉంటే మీరు చెప్పిన వీడియో ఇప్పుడు రికార్డింగ్ చేసి ఉంటారు కదా, దాన్ని కొంచెం గ్రూప్ లో పెడతారని కోరుకుంటున్నాను సార్. సబ్స్క్రైబ్ చేయండి సార్. ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ ఛానల్ ఉంది మనకి, యూట్యూబ్ ఛానల్. అందులో ప్రతి వీడియో మనకి డౌన్లోడ్ అవుతుంది. మీరు అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు డెఫినెట్ వీడియో మీకు కంట అవుద్ది. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కోటి రామూర్తి సార్, లాస్ట్ వన్. కోటి రామూర్తి సార్. సార్ శివరామ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. సాయి కుమార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ రోజు అద్భుతంగా ఉంది సార్ మీ సెక్షన్. సార్ అది క్రిడిల్ ఆయిల్ వాడటం వల్ల ఏమైనా ఎలర్జీ వచ్చింది సార్? అలా ఏముండదండి. అంటే ఇప్పుడు ఎలర్జీ అనేది మనం పర్టికులర్ గా చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి పొట్లకాయ తింటే పడదు, కొంతమందికి బీరకాయ తింటే పడదు, కొంతమందికి చికెన్ పడదు, కొంతమందికి మటన్ పడదు. అది ఆ పర్సన్ ని బట్టి ఉంటది సార్. పర్టికులర్ గా ఈ ఎలర్జీ ఇట్లా వస్తది అని చెప్పడానికి ఉండదు. ఎందుకంటే ఏ కూరగాయ ఏ పండు చెడ్డది కాదు, కానీ ఆ మనిషికి ఏదన్నా ఇబ్బంది ఉంటే అది మనం చెప్పలేం పర్టికులర్ గా. అట్లా ఏముండదు సార్. ఓకే 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 సార్. ఎందుకంటే నేను వాడిస్తున్నా సార్, కొంచెం ఎలర్జీ అన్నట్టుగా విన్నాను సార్, అందుకోసమని నేను అడగగలిగాను సార్. ఒక 2-3 డేస్ గ్యాప్ ఇవ్వమనండి సార్. ఆ ఎలర్జీ దీని వల్లే వచ్చిందా లేకపోతే వేరే ఇంకేదన్నా రీజన్ అనేది తెలిసిపోతుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. శివ సార్. గుడ్ మార్నింగ్ శివ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఫీడ్బ్యాక్ ఉంది సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సాయి సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ చాలా వండర్ఫుల్ గా ప్రేమ్ కేటగిరీ నుంచి చాలా బాగా చెప్పారు సార్. ఇంకా లీడర్స్ అందరు చెప్పినట్టు నేను కానీ మీకు చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ సార్. మళ్ళీ ఇంకొకసారి ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. డెఫినెట్ గా సార్. థ్యాంక్ యూ. ప్లెజర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ శివ సార్. లక్ష్మణ్ సార్, గురుగారు. గుడ్ మార్నింగ్ శివ సార్. శివరామ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ సెషన్ సాయి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ప్రైమ్ కేటగిరీ మీద చాలా అద్భుతంగా సెషన్ ఇచ్చారు. వీళ్ళు కరెక్ట్ గా ఎవరైతే ఈ ప్రైమ్ కేటగిరీ ఉంటారో నాకు తెలిసి 2-3 సిఎన్సీలు చేయడం కూడా పెద్ద మ్యాటర్ కదా సార్. మీరు చెప్పిన ప్రోడక్ట్ ని బట్టి ఖచ్చితంగా చాలా అద్భుతంగా ప్రతి ప్రోడక్ట్ ప్రైమ్ కేటగిరీ అంటేనే ప్రధానమైందని మనందరికీ తెలుసు. దాన్ని ఎందుకు ముందు వరుసలో పెట్టారో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక శివ సార్ చెప్పినట్టు మంత్లీ ఒక సెషన్ మీరు ఇవ్వగలిగితే మా వల్ల ప్రొడక్ట్ నాలెడ్జ్ పెరుగుతుంది అనుకుంటా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మంచి సెషన్ ఇచ్చారు సార్.
థ్యాంక్ యూ సో మచ్ శివ సార్. థ్యాంక్ యూ సాయి సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్ గురుగారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మీరు మళ్ళీ మంత్లీ ఒక 2 సెషన్స్ ఇవ్వాలని కోరుకుంటాను. వండర్ఫుల్ సప్లిమెంట్స్ తో మాకు మళ్ళీ అందించాలని ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీకి వండర్ఫుల్ సీజన్ ఇచ్చుకుని మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ట్రెజరీ డిపార్ట్మెంట్ ప్రసాద్ సార్ మీతో మాట్లాడతారు. ఫీడ్బ్యాక్ సార్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. శివరామ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సాయి సార్ గుడ్ మార్నింగ్. సార్ వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. ప్రైమ్ కేటగిరీ సప్లిమెంట్స్ అన్ని కూడా చక్కగా వండర్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంతోపాటు ప్రతి వాళ్ళు కూడా ఫస్ట్ మనం వాడిన తర్వాత అందరికి చెప్పడానికి కానీ చేయడానికి కానీ 3 months ఒకసారి వాడుతూ మనం ఆరోగ్యంగా ఉంటూ అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో చెప్పిన విధానం చాలా నచ్చింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్ క్లోజ్ చేయండి. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. రేపు మార్నింగ్ 5:30కి మరో లీడర్తో మంచి సబ్జెక్టు ఇలాగే కలుద్దాం. థ్యాంక్ యూ. ఉండేటువంటి మీటింగ్స్ వాటికి అటెండ్ అయ్యి టీంని ప్రమోట్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ సెషన్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. రేపు కలుద్దాం. విష్ యూ వెల్ సార్ వన్ అండ్ ఆల్ అండ్ హ్యాపీ క్రిస్మస్.